1919 ఏప్రిల్ 13th జలియన్వాలా బాగ్ ఘటన జరిగి ఇవాల్టికి సరిగ్గా 107 సంవత్సరాలు పూర్తయింది. జలియన్వాలా బాగ్ భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘటన. ఈ ఘటన తర్వాతే దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమం స్పీడప్ అయింది. అసలేంటి జలియన్వాలా బాగ్ ఘటన? ఆ రోజు ఏం జరిగింది? 1919లో ఇండియా బ్రిటిషర్స్ పాలనలో ఉంది. సో ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ మన భారతీయుల స్వేచ్ఛని అణచివేయడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి రౌలట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఎలాంటి సాక్ష్యం లేకపోయినా కేవలం అనుమానంతో ఎవరినైనా కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇది దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ప్రజలు పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉన్న ఈ జలియన్వాలా బాగ్ లో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. అది 1919 ఏప్రిల్ 13th రోజున. అదే రోజు బైసాఖి ఫెస్టివల్ కూడా ఉండడంతో కొంతమంది ప్రజలు పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అదే జలియన్వాలా బాగ్ వచ్చారు. ఈ జలియన్వాలా బాగ్ ఏంటంటే ఒక తోట లాంటిది, గార్డెన్ లాంటిది అన్నమాట. సో కొంతమంది ఇక్కడ పండుగ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో అక్కడ నిరసనలో పాల్గొన్నారు. సరిగ్గా అదే సమయానికి చడి చప్పుడు చేయకుండా తన సైన్యంతో పాటు జలియన్వాలా బాగ్ వచ్చాడు బ్రిటిష్ ఆర్మీ అధికారి డయర్. వచ్చి రావడంతోని ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి వార్నింగ్లు లేకుండా అక్కడున్న ప్రజల మీద కాల్పులు జరపాలంటూ తన సైన్యాన్ని ఆదేశించాడు. అంతే, ఆ తర్వాత 10 నిమిషాల పాటు జరిగిన మారణకాండ ఊహలకందని విషాదం. ఆ కాల్పుల నుంచి తప్పించుకోవడానికి పాపం ప్రజలు అటు ఇటు పరుగులు తీశారు. ఆ జలియన్వాలా బాగ్ ఒక చిన్న ప్లేస్, చుట్టూ చాలా ఎత్తైన గోడలుంటాయి. సో ఒకేసారి జనాలు బయటికి రావడానికి, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఆ దారి కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. దీంతో ఎటు వెళ్లే ఛాన్స్ లేక చాలా మంది కాల్పులకు బలైపోయారు. ఇంకొంతమంది అదే తోటలో ఒక బావి ఉంటే దాంట్లోకి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ బావిలోంచి కుప్పలు తెప్పలుగా శవాలను బయటకు తీశారు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు జరిగిన మారణకాండలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 379 అని చెప్తుంటారు. కానీ నిజానికి 1000 మంది పైన చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ దారుణ ఘటన తర్వాత బ్రిటిష్ పాలన మీద భారతీయుల్లో నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది. జలియన్వాలా బాగ్ ఘటన బ్రిటిషర్స్ పాలన ఎంత క్రూరంగా ఉండేదో ప్రపంచానికి తెలియజేసింది. దీంతో పాటు స్వేచ్ఛ ఎంత విలువైనది, దానికోసం మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారో కూడా గుర్తు చేస్తుంది.